brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పట్టభద్రుల టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా 69,134 పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకోబోతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. పోలింగ్ సరళిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయమే క్యూ లైన్లో బారులు తీరారు పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 69,734 మంది ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉంది. ఉదయం నుండే పెద్ద సంఖ్యలో కూడా యువత పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 56 మంది అభ్యర్థులు ఈ పోటీలో ఉన్నారు. కీలకంగా భవితవ్యం తేల్చేందుకు పట్టభద్రులు పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటుగా పట్టభద్రులు ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమకు సంబంధించిన ఓటర్ స్లిప్తో పాటుగా షో చేసేందుకు ఆధార్ కార్డు, వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకొని వస్తున్నారు. ఎట్లా చూడొచ్చు పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి ఎన్ని సందర్భాల్లో ఓటేశారు? ఇది ఏ ఇది రెండోసారి అండి నేను వేయడము. మాది ఇక్కడే మంచిర్యాల లోకల్ అండి. నేను యాక్చువల్గా ప్రైవేట్ టీచర్ కార్మల్ ఇన్స్టిట్యూషన్లో చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకే ఆతృతగా మార్నింగే వచ్చి ఫస్ట్ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎగ్జైటింగ్. మాకేంటంటే ముఖ్యంగా నా వర్షన్ ఏంటంటే మేము ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చేస్తున్నాం. ఒక ప్రైవేట్ టీచర్కి భద్రత, హక్కులు కరెక్ట్గా అంటే న్యాయపరంగా జరగాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి చాలా తేడా ఉంది. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు అనుభవించేంత కదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో చేసే ఉపాధ్యాయులకి ఏమీ అందుబాటులో లేవు. సపోర్ట్గా ఉండాలి. వచ్చేవాళ్ళు ఎలక్షన్ అయిన వాళ్ళు మాకు సపోర్ట్గా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 56 మంది అభ్యర్థుల్లో తమకు ఇష్టమైన వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. 1, 2, 3, 4 4 నెంబర్లను చూజ్ చేసుకొని 1వ ప్రాధాన్యత ఓటును తమకు సంబంధించిన ఎవరైతే అభ్యర్థి గెలవాలనుకుంటున్నారో వారికి, 2వ ఓటును తమకు సంబంధించిన 2వ కేటగిరీకి సంబంధించి వేసే అవకాశం ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సరళి ప్రశాంతంగానైతే కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ పహారం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం నరేష్ టీవీ 9 మంచిర్యాల.